చాలా మంది పేషెంట్స్ మేము తిన్న తర్వాత కుడివైపు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ లా ఉంటుంది, మేము ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా గాల్ బ్లాడర్ లోని స్టోన్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ పాలిప్ వల్ల రావచ్చు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నట్టయితే అది సివియర్ గా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అనేది కొన్నిసార్లు షోల్డర్ కి కానీ వెనకాలకు కూడా వెళ్తూ ఉంటుంది. వామిటింగ్స్ అవుతాయి, కొన్నిసార్లు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, జ్వరం వస్తుంది. వీటితో పాటు ఫుడ్ కూడా సరిగ్గా అరగదు. సో ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి మీరు నోటీస్ చేసినట్టయితే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తారు. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మీకు గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అని కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్లో పాలిప్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్ చూసినట్టయితే ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయినాయంటే మళ్ళీ అది లైఫ్లో ఫామ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. 5 mm కంటే మించి స్టోన్స్ ఉన్నా లేదా 2కు మించి ఎక్కువగా స్టోన్స్ ఉన్నా సరే మీరు ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్నిసార్లు మనం చూసినట్టయితే గాల్ బ్లాడర్లో చిన్న పాలిప్ లాంటిది మనం స్కాన్లో చూస్తూ ఉంటాము. ఈ పాలిప్లు అనేవి చాలా వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించవు అండ్ చాలా వరకు కూడా ఇవి మైల్డ్గా ఉంటాయి. కానీ కొన్ని రకాల పాలిప్స్ సివియర్గా ఉండి చాలా తక్కువ టైంలో ఎక్కువ సైజ్ పెరిగి క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ పాలిప్స్ కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ మీరు నోటీస్ చేసి ఇబ్బంది పడుతున్నట్లయితే మన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం పొందవచ్చు.